మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. మా అన్నయ్య దేవుడు నేనేం అడిగినా కాదండు అని గొప్పగా పోజులు కొట్టావు. చిన్నప్పటి నుంచి మా మధ్య అన్నదమ్ముల అనుబంధమే ఉంది, డిస్ప్యూట్స్ అనేవే లేవు అంటావు. చిచ్చి, చివరికి ఇది రిజల్ట్. ఇప్పటికైనా అర్థమైందా ఈ ఇంట్లో నీకెంత వాల్యూ ఉందో? శశి, ఎందుకంత కోపం? అన్నయ్య నువ్వు చెప్పలేదు కదా. ఎస్ అని కూడా చెప్పలేదుగా. చిచ్చి, ఇదే మాట నేను మా డాడీ దగ్గరికి వెళ్ళి అడిగి ఉంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా టేక్ ఇట్ బేబీ అని చెక్కు రాసి మరీ ఇచ్చేవాడు. పుట్టింటికి మెట్టినింటికి ఉండే డిఫరెన్స్ అంటే ఇదే. ప్లీజ్ శశి, మనం కొంచెం వెయిట్ చేద్దాం. బాలు వద్దు, ఇంకేం చెప్పొద్దు. మనం ఎక్కడికి వెళ్ళొద్దు కూడా. సరదాగా పెళ్ళాన్ని హనీమూన్ ట్రిప్ కి తీసుకెళ్లడం కూడా నీ వల్ల కాదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. రియలీ ఐ పిటీ ఆన్ యూ. ఒక్క చూపులోనే అర్థమైంది నాకు, ఎన్నేళ్లుగా నేను వెతికే నా కలల రాణివి నువ్వే అని. అబ్బా, ఎంత బాగా చెప్పాడో ఆ కవితని. వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది. ఏ మిస్టర్, కళ్ళు కనిపించట్లేదా? పరుగులు తీసే నా హృదయం తొలిసారిగా ఆగింది నీ పాదాల దగ్గరే. మేడం మీరా? అయ్యో, మీరనుకోలేదండి. బాగుంది మేడం, స్కూటీతో గుద్దేసింది మీరు, మళ్ళీ తిట్టేది కూడా మీరేనా? అబ్బా, చూసుకోలేదండి. అయితే సారీ చెప్పండి. హలో, నేను సారీ చెప్పడం ఏంటి? చెప్తే గిప్తే మీరే నాకు సారీ చెప్పాలి. ఏంటి, నేను నీకు సారీ చెప్పాలా? ఎందుకు? ఎందుకేంటి, ఆ రోజు కాలేజ్ దగ్గర మీరు చెప్పిన కవిత అంత బాగుంది కాబట్టి ఆ కవితనే తలుచుకుంటూ మిమ్మల్నే గుర్తు చేసుకుంటూ పరధ్యానంలో ఇలా పడబోయాను. మేడం, మీరు భలే మాట్లాడతారండి. మీ కవితల కంటే ఏం కాదులేండి. నా కవిత మీకు నిజంగా అంత బాగా నచ్చిందా? చాలా 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 బాగా. కనీసం 10 టైమ్స్ గుర్తు చేసుకోవాలని చూశాను. మొత్తం గుర్తు రాలేదే. ఆ లాస్ట్ 2 లైన్స్ ఏంటి? లైట్ తీసుకోండి మేడం, ఆ రోజు ఏదో ఫ్లోలో చెప్పేశాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఆ రోజు చెప్పింది మళ్ళీ నా కోసం చెప్పరా? మీలాంటి అందమైన మేడం అడిగితే చెప్పాలని ఉంది, కానీ ఇప్పుడు టైం లేదు. ఆర్డర్ ప్రకారం ఫుడ్ డెలివరీకి వెళ్ళాలి. అబ్బా, వెళ్దురు గాని ప్లీజ్ చెప్పండి. మరీ అంతలా బ్రతిమాలించుకోవాలా ఏంటి? సరే, మీలాంటి కాలేజ్ అమ్మాయిల్ని హర్ట్ చేస్తే నరకంలో కుంభీపాకం శిక్ష పడుతుందట మా ఫ్రెండ్ చెప్పాడు. సరే వినండి. చిరునవ్వుల వరమిస్తావా, చితి నుండి లేచొస్తా, మరు జన్మకి కరుణిస్తావా, ఈ క్షణమే మరణిస్తా. వాహ్ వా వాహ్ వా, సూపర్ సూపర్ గా ఉంది. ఏంటి, ఒట్టి మెచ్చుకోవడమేనా? నాకు గిఫ్ట్ లాంటిదేం వివరా? 1 మినిట్. ఇదిగోండి, తియ్యటి మీ కవితకి తియ్యని చాక్లెట్. ఇదిగోండి, ఈ మిగతా సగం మీ దగ్గర దాచిపెట్టుకోండి. ఎందుకు? ఎందుకేంటి, మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవాలంటే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. అబ్బా, నా కవిత కంటే మీ నవ్వు ఇంకా హాయిగా ఉందండి. ఇదిగో రైటర్ గారు, పొగిడింది చాలు గాని ఇంతకీ మీ పేరేంటి? మీ పేరు నా పేరు ఒకేలాంటిదండి. ఒకేలాంటిదా? వాట్? నా పేరు మీకెలా తెలుసు? ఎలా ఏంటి, ఆ రోజు మీ ఫ్రెండ్ అమూల్య అని పిలుస్తుంటే విన్నాను కదా. తెలివైన వాడివే. కాబట్టి మీకో పజిల్ ఇస్తున్నాను. పజిలా? ఏంటది?
మీ పేరులోనూ 3 అక్షరాలున్నాయి, నా పేరులోనూ 3 అక్షరాలున్నాయి. 2 విలువైనవే. నా పేరు అమూల్య. అంటే మోస్ట్ వాల్యుబుల్ అని అర్థం. నా పేరు చెప్పుకోండి. మ్హూ. నేను మీ అంత షార్ప్ ఏం కాదండి, మీరే చెప్పండి. నా పేరు చందన్. చందనం కూడా విలువైందే కదా. సరే, ఓకే, బాయ్, సీ యూ. అమూల్య మేడం, ఇందాకటి సగం చాక్లెట్ జాగ్రత్త. నెక్స్ట్ టైం కలిసినప్పుడు తప్పకుండా ఇవ్వాలి మరి. బాయ్. చందన్ నిజంగానే చందనం పరిమళం లాంటివాడు. వెరీ ఇంట్రెస్టింగ్. అయ్యయ్యో సీతమ్మ గారు, నానుండగా తమరికెందుకమ్మా ఇంత కష్టం? చూడండి తమరు మొహం ఎండకెట్ట కందిపోయినాదు. రత్తాలు, నేను ఈ ఇంటి ఇల్లాలిని, పెద్ద కోడల్ని. ఈ మాత్రం కష్టపడకపోతే ఎలా? నాన్న చెప్పేది కూడా ఇదేనమ్మా. ఇంట్లో 2 కోడలున్నప్పుడు తమరే ఎందుకు కష్టపడాలా? ఆ శశిరేఖమ్మ గదిలోని బారెడి పొద్దెక్కేదాకా ఎందుకు తొంగోవాలా? రాణమ్మగారేమో 2 సమానమే అంటారు కదేటి. పోనీలే రత్తాలు, శశి ఇంకా చిన్నపిల్ల. 4 రోజులు పోతే తనే నేర్చుకుంటుందిలే. సీతమ్మ గారు, ఇదేనమ్మా తమర్లో ఉన్న గొప్ప లక్షణం. ప్రేమలు, అభిమానాలు అన్నీ మీకు శానా ఎక్కువే. అందుకేనేమో సీతమ్మ తల్లి లాంటి గొప్ప మనసున్న మీకు శ్రీరామచంద్రుడు లాంటి రాంబాబు గారు భర్తగా దొరికారు. నన్ను ప్రేమించి దగా చేసి మరో ఆడదాన్ని కట్టుకున్నవాడు శ్రీరామచంద్రుడా? ఛ! ఆ రామ్ ఎంతటి మోసగాడో సీతకి నేనే తెలిసేలా చేయాలి. చేస్తాను. ప్రేమ గొప్పదే, నేను కాదన్ను. కానీ కుటుంబం ఇంకా ఇంకా గొప్పదే. మిస్టర్ శ్రీరామ్, నన్ను మోసం చేసి ఆ సీతని కట్టుకున్న నిన్ను పని మనిషి రత్తాలతో సహా అందరూ శ్రీరామచంద్రుడు లాంటివేనంటారా? ఆ మాటలకి నీ సీత సంతోషంతో పొంగిపోతుందా? నో, నీ సీత చేతే నిన్ను చీకొట్టిస్తాను. చూడు, ఫోటోలు, వీడియోలు, సీక్రెట్లు ఏమైనా ఉంటే అవన్నీ గ్యాలరీలోనే ఉంటాయి కదా. ఏమైనా ఉన్నాయేమో నువ్వే చూడు. అయినా ఇదంతా నీ కోసమే చేస్తున్నాను. ఇలా చేయడం తప్పైనా సరే ఆయన ఫోన్ని నేను నీకు చూపిస్తున్నాను. చూడు. సీత, ఏం చేస్తున్నారు? ఏవండి, మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారేమోనని శశి అంటుంది. నేనేమో అలాంటిదేమీ ఉండదు అని అన్నాను. కాదు, మొబైల్లో ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయేమో చూస్తే కదా తెలుస్తుంది అని తన అంది. అందుకే మీ ఫోన్ని
మీ పర్మిషన్ లేకుండానే నేను తనకి చూపిస్తున్నానండి. ఏంటి సీత, తను ఏదో అంటే మాత్రం నువ్వు నా మొబైల్ని చూపించడం ఏంటి? తప్పే ఉందండి. అనుమానం వచ్చినప్పుడు క్లారిఫై చేసుకోవాలి కదా. చూడు చూడు శశి, చూడు, అన్నీ నా ఫోటోలే ఉన్నాయి. నేను ఆయన ఉన్న ఫోటోలే ఉన్నాయి, ఇంకెవరివే లేవు కదా. మిస్టర్ రామ్, ఇప్పుడు బ్లాస్ట్ అవుతుంది, చూసుకో. అక్క, ఇక్కడ కింద ఏదో ఇమేజ్ ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూడు. చూడు, ఇదేంటి, నేను పంపించిన ఫోటోకి బదులు ఈ ఫోటోలో నేను బాలు ఉన్నట్టుగా కనిపిస్తుందేంటి? చూడు, ఆ ఫోటో నువ్వు మీ ఆయన ఇద్దరూ కలిసి దిగిన ఫోటో. తమ్ముడి మీద ప్రేమతో ఆయన గారు భద్రంగా ఫోన్లో దాచుకున్నారు. ఏమండి, అంతే కదూ? అంతే అంతే. ఏంటి శశి, ఇప్పటికైనా నీ డౌట్ క్లారిఫై అయినట్టేనా? సీత, కాస్త మంచినీళ్ళు తెచ్చివు. సరే అండి, మీరు మీ ఫోన్ తీసుకోండి. ఆగు. ఏంటి, ఫోటో ఎలా మారిపోయిందా అని నువ్వు షాక్ అయ్యావు కదూ? నువ్వు నా గదిలోకి దొంగలా రావడాన్ని, నా మొబైల్ తీయడాన్ని నేను చూశాను. లుక్ శశి, నీ అమెరికా తెలివితేటలు నా దగ్గర చూపించుకో. ఏఐ టెక్నిక్స్తో ఫేస్ మార్చడం, డ్రెస్సులు మార్చడం, బ్యాక్గ్రౌండ్ కూడా మార్చేయడం సరికొత్తగా క్రియేట్ చేసావు కదా. అది నీకే కాదు, నాకు కూడా తెలుసు. ఇలాంటి చీప్ ట్రిక్స్ని ప్లే చేయడం వల్లే రోజు దేశంలో ఎన్నో చోట్ల ఎన్నో సంసారాలు నాశనమై ఎంతోమంది భార్యాభర్తలు విడిపోతున్నారు. శశి, తీసుకో, నీళ్ళు తాగు. శశి, ఇప్పటికైనా మా ఆయన ఎలాంటివాడో నీకు అర్థమైంది కదా. పేరుకు తగ్గట్టే ఆయన నిజంగానే శ్రీరామచంద్రుడు. ఇంకెప్పుడు మా ఆయన గురించి నా ముందు తప్పుగా మాట్లాడొద్దు, సరేనా? సారీ అక్క, సారీ బాబు గారు. సార్ కొరియర్, సార్ కొరియర్. ఎవరికి? శశిరేఖ మేడం గారికి. ఉన్నారా? ఓ, మా ఆవిడే, ఇవ్వండి. సార్, పార్సల్ మీరు రిసీవ్ చేసుకున్నట్టుగా సైన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్. అరే,
మామయ్య గారు శశి కోసం ఏదో శారీ పంపించినట్టున్నారే. ఇక్కడ కింద ఏదో ఇమేజ్ ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూడు. ఛా, రోజు రోజుకి ఈ శశి న్యూసెన్స్ ఎక్కువైపోతుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నేను శశిని ఆపలేకపోతున్నాను. ఇదే కనుక కంటిన్యూ అయితే పెద్ద ప్రమాదానికే దారితీస్తుంది. ఐ మస్ట్ స్టాప్ హర్. హాయ్ బావగారు, నేను మీకోసం లంచ్ తీసుకొచ్చాను. నువ్వా? నేనే. సీత ఇంకా పూర్తిగా కోలుకోలేదు కదా, అందుకే మీరు ఆకలితో ఉంటారు కదా అని నేనే తీసుకొచ్చాను. వడ్డించమంటారా? నాకు తినాలని లేదు, ఆకలి కూడా లేదు. నువ్వు బయటికెళ్ళు. బావగారు, ఎందుకు నేనంటే మీకు అంత కోపం? కోపం మాత్రమే కాదు, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. అవునా? ఒకప్పుడు ఈ ఫేసు చంద్రబింబంలా ఉందని మీరే కదా అన్నట్టున్నారు. శశి, ఈ ఎక్స్ట్రాలే వద్దని చెప్తున్నాను. అయ్యో బావగారు, నా మీద కోపాన్ని మీరు భోజనం మీద చూపిస్తే ఎలా? వడ్డిస్తానుండండి. శశి, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? అవుట్ అవుట్ అయితే. ఏంటి బావగారు, మీకు నా మీద కొంచెం కూడా కన్సర్న్ లేదా? ఐ మీన్, సీత ప్రాణాలు కాపాడింది నేనే కదా. చేసిందంతా చేసి నీకు ఆ మాట అనడానికి మనసులా వచ్చింది. నేనేం చేశాను బావగారు? శశి, ఇక నీ నాటకాలు కట్టిపెట్టు. సీత అమాయకురాలు కాబట్టి నీ మాటల్ని నమ్ముతోంది. నువ్వు త్రాచుపాము లాంటి దానివని తెలిసాక నేను కలలో కూడా నిన్ను నమ్మే ప్రసక్తే లేదు. వెళ్ళు, మర్యాదగా బయటికెళ్ళు. చెక్. అమ్ములు, తాతయ్య, నీ ఆట కట్టు. అమ్ములు, ఈసారి కూడా నన్ను మాటల్లో పెట్టి నా ఆట కట్టించావు కదూ. నువ్వే అంటావు కదా తాతయ్య, చెస్ లో అయినా లైఫ్ లో అయినా కాన్సన్ట్రేషన్ లేకపోతే కాంప్లికేషన్ తప్పదు అని. పెద్దనయ్య, ఈసారి కూడా తాతయ్య మీద నేనే గెలిచాను. అదేం లేదురా, ఏదో చిన్నపిల్ల ఓడిపోతే ఫీల్ అవుతుంది, నేనే నాకు చెప్పేశాను రా. అబ్బచ్చా, ఇదే మరి కింద పడ్డా గెలుపు నాదే అనడం అంటే. తాతయ్య, ఇచ్చుకో ఇచ్చుకో. ఏంటిచ్చేది? ఏంటేంటి, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వాల్సిందే కదా. ఎంత కావాలి? జస్ట్ 1000 చాలు. రాము, విన్నావుగా? థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ తాతయ్య. తాతయ్య, ఏంట్రా? అమ్ములు చిన్న అమౌంట్ అడిగింది కాబట్టి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా డబ్బు ఇచ్చేయమని చెప్పావు. అదే లక్షలు కావాలందనుకో, అప్పుడేంటి పరిస్థితి? ఏమంటున్నావురా? అమ్ములు కాలేజీలో చదివే పిల్ల, పాకెట్ మనీ ఇవ్వాలి కదరా. అందుకే సరదాగా ఓడిపోయినట్టు నటించి నీ చేతి ఇప్పించాను. కానీ అన్ని డబ్బులు తనెందుకు అడుగుతుందిరా? అమ్ములు కాకపోతే బాలు అనుకో. ఒకవేళ లక్షలు కావాలని అడిగితే ఏం చేయాలి తాతయ్య? ఏరా, వాడు నేనేమన్నా అడిగాడా? అవును తాతయ్య, బాలు నన్ను డబ్బు కావాలని అడిగాడు. శశితో కలిసి ఎక్కడికో వెళ్తాడంట. 25 lakhs కావాలంట.
25 లక్షల? అవును తాతయ్య, పెద్ద అమౌంట్ కాబట్టే ఇంట్లో పెద్దవాళ్ళకి ఒక మాట చెప్పాకే, వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాకే నేను నీకు డబ్బు ఇవ్వగలనని వాడితో చెప్పాను. కొత్తగా పెళ్ళైన జంట ఎటన్నా వెళ్ళాలనుకోవడం కరెక్టే, కానీ 25 లక్షలంటేనే ఆలోచించాలరా. అదే తాతయ్య, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇవ్వకపోతే వాడు అపార్థం చేసుకుంటాడు, వాడు ఫీల్ అవుతాడు కూడా. అందుకే ఏం చేయాలో నాకు తోచక మీ దాకా తీసుకురాక నాకు తప్పలేదు. మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేది ముఖ్యం కాదురా, కానీ దాన్ని ఎలా ఖర్చు పెడతామన్నదే ముఖ్యం. మనం 1 కోటి రూపాయలైనా అవసరమైనప్పుడు ఖర్చు పెట్టవచ్చు, తప్పులేదు. కానీ అనవసరమైన చోట 1 రూపాయి ఖర్చు పెట్టినా అది తప్పే అవుతుంది. తెలుస్తాదయ్య, ఆ అవసరం అనే మాటే మనుషుల్ని బట్టి ఆలోచనల్ని బట్టి కూడా మారిపోతుంది కదా తాతయ్య. అర్థమైందిరా. నేను ఒకసారి బాలు శశిరేఖలతో మాట్లాడతాను, నిజంగా అవసరమైతేనే ఇద్దు కానీ. కరెక్ట్ టైం కాగిపోయింది. మా కంపెనీ రూల్స్ ప్రకారం కస్టమర్ ఆర్డర్ పెట్టిన ఒక పావుగంట లోపల ఫుడ్ని డెలివరీ చేయకపోతే నాకు మాట వచ్చేస్తుంది. వాట్ టు డూ? హలో రైటర్ గారు, ఏంటి బైక్ ప్రాబ్లమా? అవును మేడం, సరిగ్గా ఫుడ్ డెలివరీకి వెళ్తున్నప్పుడే సగంలో ఆగిపోయింది చెత్త మహోది. ఎందుకు నవ్వుతున్నారు? మరి బైక్స్ కూడా మంచి మొహాలు చెత్త మొహాలు ఉంటాయా? పాపం, ఆల్వేస్ డ్యూటీనే ఫస్ట్ అన్నారు కదా, ఇప్పుడు ఎలా వెళ్తారు? అదే ఆలోచిస్తున్నాను. ఓకే, మీకేమీ అభ్యంతరం లేకపోతే నా స్కూటీ మీద డ్రాప్ చేయనా? అయ్యో, మీకెందుకులేండి శ్రమ. ఇందులో శ్రమే ఉందండి. నేను షటిల్ కోర్టుకి వెళ్లేది ఈ రూట్లోనే. ఓ, మీరు షటిల్ ఆడతారా? నేను షటిల్ కోర్టులో ఈ మధ్యనే జాయిన్ అయ్యాను. ఓ, దాట్స్ గ్రేట్. అవును, షటిల్ ఆటలో మీ ఫేవరెట్ షాట్స్ ఏంటి? స్మాష్ షాటా, డ్రైవ్ షాటా, లేక నెట్ షాటా? అబ్బో, మీకు కూడా షటిల్ ఆడటం బాగా వచ్చనుకుంటానే. ఏదో స్టేట్ లెవెల్ ఛాంపియన్ అవుదాం అనుకున్నాను, కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ దాకా వెళ్ళగలిగాను. వావ్, మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో షటిల్ ఆడారా? ఏదో ఆడినందుకు కప్పుని కూడా కొట్టానులేండి. ఏంటి, కప్పుని కూడా గెలుచుకున్నారా? వండర్ఫుల్ అండి. మరి చెప్పరే, ఇప్పుడు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? ప్రాక్టీస్ మానేశానండి. ఏ, ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నేను ఈవినింగ్ టైంలో షటిల్ కోచ్గా చేరాను కాబట్టి. వావ్, మీరు షటిల్ కోచా? అయితే నేను మీ దగ్గర చాలా చాలా నేర్చుకోవాలి. ప్లీజ్ ప్లీజ్ నేర్పిస్తారా? అలాగే మేడం, కానీ ఇప్పుడు మాట్లాడేంత టైం లేదు. నాకు లిఫ్ట్ ఇస్తానన్నారు, తీసుకెళ్తారా? ఓ సారీ సారీ, కమన్ కమన్. శశి, ఎక్కడికి వెళ్ళావు? నేను కాల్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? టెన్షన్ పడి తీరిగ్గా గదిలో కూర్చొని మొబైల్ చూసుకుంటున్నావా? అది కాదు శశి. లుక్ బాలు, నా మీద నువ్వు ఈ అతి ప్రేమని చూపించక్కర్లేదు.
ముందు మీ అన్నయ్య నీ మీద చూపిస్తున్న కపట ప్రేమని అర్థం చేసుకో చాలు. అదేంటి శశి అంత మాట అనేసావు? అన్నయ్య గురించి అలా మాట్లాడొద్దు ప్లీజ్, నేను తట్టుకోలేను. ఓహో, మీ అన్నయ్యని అంటే నువ్వు తట్టుకోలేవు గాని నా భర్తగా నిన్ను మీ అన్నయ్య తక్కువ చేసి చూస్తే మాత్రం నేను తట్టుకుని ఊరుకోవాలా? బాస్ శశి, అసలు ఏమైందని? ఇంకేం కావాలి? సరదాగా మనిద్దరం హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకుని జాలీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఏది? నోరు తెరిచి అడిగినా కూడా ఇప్పటిదాకా మీ అన్నయ్య దగ్గర నుంచి ఆన్సర్ లేదు అంటే ఏంటి అర్థం? నీకెలా ఉందో కానీ నాకు మాత్రం తల కొట్టేసినట్టుగా ఉంది. ఇట్స్ ఎ డామ్ ఇన్సల్ట్ యు నో. ఓకే అమూల్య, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇక నువ్వు వెళ్ళు. చందు, మరి నువ్వెలా వెళ్తావు? మా ఫ్రెండ్కి మెసేజ్ చేస్తే వాడే వచ్చి తీసుకెళ్తాడు. నా బైక్ని రిపేర్ చేయించుకుని నెక్స్ట్ రౌండ్ డెలివరీకి సిద్ధం కావాలిగా. చందు, నీలాంటి టాలెంట్ ఉన్నవాడు ఇలా కష్టపడడం నాకేం నచ్చట్లేదు. నాకు కూడా నచ్చట్లేదు అమూల్య, కానీ ఏం చేయను, ఫేట్. మన ఫేట్ టర్న్ అయ్యేదాకా వెయిట్ చేయక తప్పదు కదా. చందు, నీ ఫేట్ని నేను మార్చేలా చేస్తాను. రేపు ఈవినింగ్ మా ఇంటికి రా. మీ ఇంటికా? ఎందుకు? మా పెద్దన్నయ్యని పరిచయం చేయడానికి. తనకి నేనంటే ప్రాణం. ఇంత టాలెంట్ ఉన్న నీకు ఏదైనా మంచి జాబ్ ఇవ్వమని చెప్తాను, తప్పకుండా ఇస్తాడు. కానీ అమూల్య, నీ పరిచయాన్ని ఇలా ఉపయోగించుకోవటం నాకు ఇష్టం లేదు. ఇదిగో చందు, నువ్వేమీ అడగలేదు. నీ ఫ్రెండ్గా నేనే ఆఫర్ చేస్తున్నాను, నువ్వు కాదనడానికి లేదు. రేపు మా సీత వదిన బర్త్డే కూడా. యు మస్ట్ కమ్. సరే, ఓకే, బాయ్. బాయ్. అబ్బా, నిజంగా చీర ఎంత బాగుందో. శశికి నా మీద ఎంత ప్రేమ నేను చెప్పకుండానే రేపు నా పుట్టినరోజని తెలుసుకుంది. నాకిష్టమైన రంగు చీరని ప్రత్యేకంగా నాకు కానుకగా ఇచ్చింది. ఈ చీర రంగు, బార్డరు, డిజైను చాలా చాలా బాగుంది. సీత, సీత, నీ పుట్టినరోజుకి స్పెషల్గా నీకోసం నేను తెప్పించిన చీర ఇది. రేపు నువ్వు ఈ చీరనే కట్టుకోవాలి, నా కోసం కట్టుకోవాలి. అబ్బా, చాలా చాలా బాగుందండి. మరి ఈ శ్రీమతి గారిని మెప్పించడానికి నేను ఎంత కష్టపడి సెలెక్ట్ చేశానో తెలుసా? రేపు నువ్వు ఈ చీరని కట్టుకుంటే బంగారు బొమ్మలా మెరిసిపోతావు. ఓకే? ఏమండి, ఆ చీరని శశి నా కోసం బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింది. అంతేకాదు, రేపు ఆ చీరనే కట్టుకోవాలని మరీ మరీ చెప్పిందండి. అయితే ఏంటి, ఇది నీ భర్త నీ కోసం ప్రేమగా తెప్పించిన చీర. ఈ చీర కట్టుకొని రేపు నా ముచ్చట తీరుస్తావా లేదా? అది కాదండి, తను తెచ్చిన చీరని కట్టుకోకపోతే పాపం శశి బాధపడుతుందేమోనని. అంటే తను బాధపడుతుందేమో అని నువ్వు ఆ చీరను కట్టుకుంటావా? నేను బాధపడినా నీకేం పర్వాలేదా? ఆహా, అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. సీత, నువ్వంటే నాకు పంచ ప్రాణాలు. మొన్న నీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నాకు చాలా బాధేసింది. భగవంతుడా, నా సీతకి ఏమీ కాకుండా చూడు తండ్రి, నా భార్యని నాకు దక్కించు స్వామి అని ఎన్నిసార్లు వేడుకున్నానో నాకు మాత్రమే తెలుసు.
నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను సీత. ఒకవేళ నీకు జరగరాంది ఏమైనా జరిగితే ఆ మరుక్షణమే నా ఊపిరి కూడా ఆగిపోతుంది. ఏమండి? ఏంటండి ఆ మాటలు? ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగినంత మాత్రాన మీరంతగా దిగులు పడిపోతారా? అయినా నాకేమవుతుంది? ఈ రాముడుండగా ఈ సీతకి ఏమీ కాదు. మీరు కానివ్వరని నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. ఆ, చూడు బేబీ, రేపు నువ్వు కలర్ఫుల్గా కనిపించాలి కదా, అందుకే ఇప్పుడు నీకు నేను నెయిల్ పాలిష్ వేస్తాను, ఓకేనా? అయ్యయ్యో వద్దండి, మీరు నాకు వద్దండి. ఏం కాదు, రా రా. చెయ్యి. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. చాలా బాగుంది. అయ్యయ్యో వద్దండి, ఆగండి. హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి, సిరులున్న చేయి శ్రీవారి చేయి, హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి, గుంపులెన్నో పోయి రంపమేయంగా, సినుకు సినుకుగా రాలే చిత్రవర్ణాలు, సొంపులన్నీ గుండె గంపకెత్తంగా, సిగ్గులలోనే పుట్టేనమ్మ శిలక కపాలు. తళుకులై రాలేను తరుణి ఆదాలు, తళుకులై రాలేను తరుణి ఆదాలు, ఒక్కలై మెరిసేను ఒలుకు ముచ్చాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. ఇలా నువ్వెప్పటికీ ఇలాగే మెరిసిపోతూ అందంగా ఉండాలి. సరే అండి. సీత, సీత, సీత. ఏంటండి? చెప్తానుగా, రా. ఎక్కడికి రమ్మంటున్నాను కదా. చెప్పండి, ఎక్కడికి? కళ్ళు మూసుకో.
వాక్ వాక్. ఏమండి, నిద్రపోతుంటే లేపి నన్ను బయటికి తీసుకొస్తున్నారు? ఎక్కడికండి? అదేంటో చెప్తాను కదా. ఏమండి, నా ప్రియమైన భార్యకి బర్త్డే విషెస్ అందరికంటే ముందుగా నేనే చెప్పాలి. అందుకే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి సీత? చాలా చాలా బాగుంది. నేను అస్సలు ఊహించలేదు. నేను కూడా ఊహించలేదు ఇంత అందాల రాసి నాకు భార్యగా వస్తుందని. కేక్ కట్ చేయి. Happy birthday to you. Happy birthday to Sita. Happy birthday to you. కొత్తగుందే పాత లోకమంతా, ఇంతకాలం చూడలేది వింత. ఊరినే చిమ్మ చీకటింట, వెలిగే వెన్నెలమ్మ వంట. తప్పు మొత్తం నాదే అంటే ఎట్ట, తప్పుతుందా పుంజు వెంటే పెట్ట. నువ్వు నా ఆరో ప్రాణమంట, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. రెండు కనులు చాలవే కొంటె కలల ఆటకే. కొండె దడలు ఆగవే మురిసిపోన మాటకే. ఆగెనంత కాలమే ఇది ప్రేమ ఇంద్రజాలమే. కొత్తగుంటే పాత లోకమంతా, హత్తుకోరా చేతి కందినంత. రామ్, ఇక్కడ నా గుండె మండిపోతూ ఉంటే అక్కడ నువ్వు నీ పెళ్ళాం సీతకి హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్ ని జరిపిస్తున్నావా? ఏకాంతంగా మీరిద్దరూ రొమాంటిక్ మూడ్ లో పొంగిపోతున్నారా? చెప్తా.
సీత, ఈరోజు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఎస్, కమ్ ఇన్. ఏంటి సీత ఇది? నేనిచ్చిన చీర నీకు నచ్చకపోతే నాకొద్దు, నేను కట్టుకోను శశి అని నాకప్పుడే చెప్పాల్సింది. కానీ నా ముందేమో ఎంతో బాగుంది, నువ్వు ప్రేమగా ఇచ్చిన ఈ చీరని నా పుట్టినరోజుకి కట్టుకుంటాను అని చెప్పి ఇప్పుడేమో నీకోసం ఎంతో ప్రేమగా ఇచ్చిన చీరని ఇలా ముక్కలు ముక్కలు చేసి స్టోర్ రూమ్ లో పడేస్తావా? అయ్యో శశి, నువ్వేమంటున్నావు? ఆ చీరని నేను స్టోర్ రూమ్ లో పడేశానా? రేపు ఈ చీరనే కట్టుకోవాలని చాలా జాగ్రత్తగా రూమ్ లోనే దాచుకున్నాను. మరి భద్రంగా నీ దగ్గరే ఉండాల్సిన చీర స్టోర్ రూమ్ లోకి ఎలా వచ్చింది? అది కూడా ఈ కండిషన్ లోనా? శశి, అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది సీత. అబ్బా సీతమ్మ గారు, దువ్వి దువ్వి నా చేతులు నొప్పెడుతున్నాయమ్మా. తమరి జడ నాగుపావంత పొడుగ్గా ఉంది కదేటి? రాంబాబు గారు తమరి జుట్టును చూసి ఎంత మురిసిపోతారో చెప్పండి. రత్తాలు, అంతేం లేదు, నాది మామూలు జడే. ఓలమ్మోలమ్మో, కొత్తిమీర కట్టంత జుట్టున్నోళ్ళు కూడా తెగ దువ్వేసుకుంటుంటే ముంతంత కొప్పుతో నిడిపాటి కుర్లున్న తమరేటమ్మా నాది మామూలు జడ అంటారు? అమ్మా సీతమ్మ, ఆడదానికి అందమనేది పుట్టుకతో రావాలా, తమరికొచ్చినట్టు. కాని కొంతమంది ఉంటారు తెల్లతోలికి రంగులు పూస్తూ పండుకోతుల్లాగా. దేనికైనా పెట్టి పుట్టాలి కదేటి? రత్తాలు, పొగిడింది చాలు కాని నువ్వు త్వరగా జడేస్తే నేను వంటింట్లోకి వెళ్ళి పని చూసుకోవాలి. ఇది అచ్చవైన ఇల్లాలి లక్షణం అంటే. సీతమ్మ, తమరి గుణానికి తగ్గట్టే ఆ శ్రీరాముడంతా గొప్ప పెనిమిటి దొరికారు మీకు. మీ జంటను సొత్తుంటే నిజంగా ఆ సీతారాములాగే అనిపిస్తారు మరి. రత్తాలు, ఆ సీతమ్మ తల్లికి నాకు పోలికెక్కడా? నువ్వన్నట్టు ఆయన మాత్రం నిజంగా శ్రీరామచంద్రుడే. అవునమ్మా, ఒకే మాట ఒకటే భార్య. ఈ కలికాలంలో అట్ట ఏ మగాడుంటాడేటి? నా చుట్టూ తిరిగి నాతో డ్యూయెట్లు కూడా పాడుకున్న శ్రీరామ్ గొప్ప ఏకపత్ని వ్రతుడు అన్నట్టు ఏం పొగుడుతున్నారే. రత్తాలు, కవర్ డిజైన్ ని చూసి పుస్తకంలో ఏముందో ఎలా చెప్పలేమో అలాగే ముఖాన్ని చూసి ఈ కాలంలో మగాళ్ళని నమ్మడం చాలా కష్టం. ఏమో, ఎవరి బ్యాక్గ్రౌండ్ లో ఏ లవ్ స్టోరీ ఉందో, ఎవరి ఎక్స్ తో ఏ కాంటాక్ట్ నడుస్తుందో ఎవరికి తెలుసు? మా రాంబాబు గారు అట్టంటోళ్ళేం కాదులేమ్మా, మాకా నమ్మకం ఉంది. ఏంటి రత్తాలు, నీకు మనుషుల జాతకాలు కూడా తెలుసా? జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కూడా చెప్పడానికి నువ్వేమైనా జ్యోతిషురాలివా? దొరికేదాకా అందరూ దొరలే. శశి,
అలా మాట్లాడొద్దు. వేరే మగాళ్ళ సంగతే నాకు తెలియదు కానీ నా భర్తకి మాత్రం నేనే మొట్టమొదటి ఆడదాన్ని. తన ప్రేమ వల్లే అది నాకు పూర్తిగా అర్థమైంది. అయ్యో అక్క, ఈ రోజుల్లో అస్సలు నమ్మలేని ఒకే ఒక్క మాట ప్రేమే. ఏ మగాడి ప్రేమ అయినా మోజు తీరేదాకే. నన్ను అడిగితే ఈ కాలంలో సగం మంది సెకండ్ హ్యాండ్ మొగుళ్ళే. శశి, తప్పుగా ఆలోచిస్తున్నావు. ఒక ఆడదానికి మగాడికి మధ్య జరిగే పెళ్లికి పునాది నమ్మకం మాత్రమే. ఈ ఊరి బాగు కోసమే నా భర్త నా మెళ్ళో తాళిని కట్టడానికి సిద్ధపడ్డాడు. ఆయన మంచితనానికి కట్టుబడే నేను పవిత్రమైన ఈ తాళిని నా మెళ్ళో కట్టించుకున్నాను. అయ్యో అక్క, నీ గురించి నేను అనడం లేదు, జనరల్గా మాట్లాడుతున్నాను అంతే. మరి అదే ఎవరి అనుభవాల్లోంచి వాళ్లే నీతులు చెప్తారు కదేంటి. మగాడెనక ఓ కథ ఉంది అంటే ఆ కథలోనూ వెంటపడి తిరిగినా ఓ ఆడది ఉన్నట్టే కదేటి. ఆ మగాడు నన్ను మోసం చేసినాడు అని మొత్తుకునే ఆడదానికి పెళ్లికి ముందే అడ్డమైన తిరుగుళ్ళు తిరగకూడదని బుద్ధుండదేటి. రత్తాలు, ఇంట్లో ఉండి పనులు చేసుకునేదానివి బయట మగాళ్ళు ఎలా ఉన్నారో నీకేం తెలుసు? చూడు శశి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఒకవేళ తప్పు అనేది జరిగింది అనుకుంటే అందుకు ఆడ మగ ఇద్దరూ బాధ్యులే. అయినా పెళ్లికి ముందు ఎవరేంటి అనేది నా దృష్టిలో అనవసరం. పెళ్ళయ్యాక భర్త కోసమే భార్య, ఆ భార్య కోసమే భర్త ఉన్నారా లేదా అనేదే ముఖ్యం. అక్క, అంటే సపోజ్ బావగారి గతంలో ఏమున్నా నువ్వు పట్టించుకోవా? అస్సలు పట్టించుకోను. ఎందుకంటే నా మనస్సాక్షికి తెలుసు నా భర్త ఎప్పటికీ శ్రీరాముడే అని. సీతక్క పడేయలేదంట, మరి మీరు గాని పడేశారా? ప్రేమగా ఇచ్చిన చీరని ఇలా ముక్కలు ముక్కలు చేసి స్టోర్ రూమ్ లో పడేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? సీత, ఏంటిది? మీ బ్యాంకు చెక్ బుక్. అదే, పొద్దున్నే ఎందుకని? నీకు డబ్బు ఏమైనా కావాలా? కావాలి. నాకు కాదు, శశి వాళ్ళకి. బాలు అడిగిన 25 లక్షలకి శశి పేరు మీదే చెక్ని రాసిచ్చేయండి. సీత, నువ్వేమంటున్నావో నీకేనా అర్థం అవుతుందా? నేను పూర్తిగా స్పృహలో ఉండే మాట్లాడుతున్నానండి. కానీ మీరేం చేస్తున్నారో అర్థం కావడం లేదు. అరే, నా మీద మీకెంత ప్రేమ ఉంటే మాత్రం మీరు తెచ్చిన చీరని నేను కట్టుకోవాలి అనుకుంటే మాత్రం నా కోసం శశి ఎంతో అభిమానంగా ఇచ్చిన చీరని మీరు తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేస్తారా? రాత్రి శశి ఎంతగా బాధపడిందో, ఎంత నిష్ఠురంగా మాట్లాడిందో మీరు చూశారు కదండి. అది కాదు సీత. మీరేం మాట్లాడొద్దండి. బాలు ఎవరు? మీ తమ్ముడే కదా. తనంతట తానే అన్నయ్య నాకు డబ్బు కావాలి అని అడిగినప్పుడు మీరు వెంటనే ఇచ్చేస్తుంటే
పరిస్థితి ఇంత దాకా వచ్చుండేదే కాదు కదా. అయినా మీరు సంపాదించేది మన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలనే కదా. సీత, నీకు అసలు విషయం తెలీదు. ఎవరేంటో తెలుసుకోలేని అమాయకురాలివి నువ్వు.